సో లివర్కి సంబంధించి ఇంకా చూస్తే ఎర్లీ లివర్ డిజీజ్లో అసలు సిమ్టమ్స్ అనేవి ఉండకపోవచ్చు. అంటే ఉదాహరణకి ఫ్యాటీ లివర్ అనుకుంటున్నాము, ఫ్యాటీ లివర్లో అసలు సిమ్టమ్స్ అనేవి ఉండవు. వేరే లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయినప్పుడు మన కళ్ళు పచ్చగా అవ్వడము, కడుపులో నొప్పి, విరోచనాలు రావడము, లేకపోతే వాంతుల్లాగా ఉండడము, జ్వరం రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో రక్త పరీక్షలు చేసినప్పుడు, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేసినప్పుడు జాండిస్ లివర్ టెస్ట్లు బాగా పెరిగిపోయి ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో ఫర్దర్ టెస్టింగ్ చేయడానికి కొన్ని వైరల్ మార్కర్స్ అనేవి చేస్తూ ఉంటాము. రక్త పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, సిటీ స్కాన్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. వీళ్ళలో కారణం ఏంటి, జాండిస్కి కానీ లివర్ సమస్యకి కారణం ఏంటి నిర్ధారించిన తర్వాత తగు టెస్ట్లు చేసి తగు ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటాం. సో ఈ లివర్ హెల్త్ అనేది అక్యూట్ అండ్ క్రానిక్ లివర్ డిజీజ్ కింద ఉంటాయి. అక్యూట్ లివర్ డిజీజ్ అంటే ఇన్ఫెక్షన్ల పరంగా కానీ, ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చిన లివర్ సమస్యలు షార్ట్ టర్మ్లో ఈ ట్రీట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ కానీ ఆల్కహాల్ ఆపేసిన తర్వాత తగ్గిపోతుంటాయి. ఇది కానీ ఆపకపోతే ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవ్వడము, ఆల్కహాల్ తాగడం కంటిన్యూ చేసిన వాళ్ళలో క్రానిక్ లివర్ డిజీజ్ అనే ఒక కండిషన్కి దారితీస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు లివర్ ఫెయిల్ అవ్వడం వల్ల విపరీతమైన కండిషన్ దారితీయొచ్చు. ఇది ప్రాణానికి కూడా ముప్పు కలిగలుగుతుంది. సో అలాంటి వాళ్ళు మీ డాక్టర్ని సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.